ఒక మనిషి పుడితే సంబరం. అదే మనిషి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ చనిపోయిన మనిషి ఏమయ్యాడో తెలియక, ఎక్కడున్నాడో తెలియక, ఏడవడానికి కనీసం శవం కూడా దొరకకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో కదా! ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోవడం ఎంత బాధాకరం. నల్గొండ జిల్లా అహ్మద్‌నగర్ దగ్గర జరిగిన ఆ భయంకరమైన ప్రమాదం కొన్ని కుటుంబాల జీవితాలను శాశ్వతంగా చికటమయం చేసేసింది. ఆ ఎస్ఎల్‌బీసీ సొరంగం మనుషుల పాలిటి మృత్యు కుహరంగా ఎలా మారింది? ఎందుకు మారింది? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం ఎస్ఎల్‌బీసీ సొరంగంలోకి తమ కడుపులు నింపుకోవడానికి, కూలి పని చేసుకోవడానికి లోపలికెళ్లిన కూలీలపై ఆ మృత్యువు మట్టి పెళ్లల రూపంలో పడింది. సొరంగం లోపల సెగ్మెంట్లు అమరుస్తున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీ మట్టి పెళ్లలు, బండరాళ్లు కూలిపడ్డాయి. సుమారు 400 మీటర్ల లోతులో ఆ భారీ శిథిలాల కింద ఆ కార్మికులు సజీవ సమాధి అయిపోయారు. ఆ నిమిషమే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి మనుషుల ఆచూకీ లేదు. రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరం కూడా వచ్చేసింది. కానీ ఆ మట్టి కింద చిక్కుకున్న మనుషుల ఆచూకీ మాత్రం నేటికి తెలియలేదు. అధికారులు హుటాహుటినొచ్చారు. రోబోలు తెస్తామన్నారు. విదేశీ టెక్నాలజీతో మృతదేహాలను బయటకు తీసుకొస్తామని మాటలు కూడా ఇచ్చేశారు. కానీ ఈ రోజు వరకు ఆ కుటుంబాలకు మిగిలిందేంటి? ఆ భార్యలకు కంటి నిండా కన్నీరు, పిల్లలకు కడుపు నిండా ఆకలి. మా నాన్న శవం ఎక్కడుంది అని అడుగుతుంటే సమాధానం చెప్పే నాదుడే లేడు. ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇంకా ఫైళ్లలోనే మురిగిపోతుందని అంటున్నారు. కమిషన్లు, కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ ఆ పేద కార్మికుల ప్రాణాల మీద ఎందుకు లేనట్టు? మనుషులంటే మీకు అంత చిన్న చూపా, లేక పేదలన్నీ చిన్న చూపా? ఆఖరి చూపు కూడా దక్కనివ్వకపోవడం ఏ రకమైన న్యాయం అంటారు? ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీ ఇంట్లో మనిషికి ఇదే జరిగితే ఇదే విధంగా చేతులు ముడుచుకుని కూర్చుంటారా? టెక్నాలజీ ఇంత పెరిగిన కాలంలో మృతదేహాలను వెలికి తీయడం మీకు అంత కష్టంగా మారిందా? లేకపోతే మనసే లేదా? ఆ కుటుంబాలు ఈ రోజు వీధిన పడ్డాయి. మీకు అది ఒక చిన్న ప్రమాదంలా కనిపించొచ్చు, కానీ ఆ కుటుంబానికి ఒక ప్రపంచమే అంతమైపోయినంత పెద్ద విషాదం. ఇకనైనా కళ్ళు తెరిచి ఆ బాధితులకు న్యాయం చేయండి.